నేడు బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్య నేతలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. కార్యవర్గ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలు, ప్రజా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ఇచ్చిన హామీలు, వైఫల్యాలకు సంబంధించిన అంశాలపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నేడు బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించనున్నారు? ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరవుతున్నారు. అయితే ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ కూడా హాజరవుతారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్య నేతలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా హాజరవుతారు. సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు శంషాబాద్ లో ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం కొనసాగుతుంది. అయితే కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానాలు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, అదేవిధంగా వైఫల్యాలపై కూడా ఈ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. అయితే భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు కూడా బీజేపీ ముందుకెళ్లాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చట్లేదు. 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈ అంశాలను ఎజెండాలో పెట్టుకొని కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ కోసం మీద ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు కూడా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పిన పరిస్థితి. అదేవిధంగా ఈ సమావేశం కోసం మాత్రం అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే కేంద్ర మంత్రులు పాల్గొంటున్న ఈ సమావేశానికి ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నుండి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నాయకులు కూడా హాజరవుతున్న నేపథ్యంలో కూడా అక్కడ పరిసర ప్రాంతాల్లో, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.